కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు గతంలో ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు మా కుల సంఘ భవన నిర్మాణం కోసం 500 గజాల జాగిస్తే మేము చందాలు వేసుకొని బంగ్లాలు కట్టుకుంటామని దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టినాం అధ్యక్ష. ఇవాళ మాకు 5 ఎకరాల స్థలం అంటే బజారు లెక్కల ప్రకారం అది 200 కోట్ల విలువైనటువంటి స్థలం ఇచ్చినటువంటి నాయకుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. ఇవాళ అటువంటి బ్రహ్మాండమైనటువంటి పనులు చేస్తే దానికి నిధులు ఇచ్చి మీరే స్పష్టంగా మీ మేనిఫెస్టోలో చెప్పిండ్రు ప్రతి జిల్లా కేంద్రంలో భవనాలు కడతామని. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైనా కొత్త పార్టీ లేదా అనుభవం లేని నాయకుడు అటువంటి హామీలు ఇచ్చిందంటే కొంత ఎక్స్క్యూజ్ ఉంటుంది అధ్యక్ష. అన్ని విషయాలలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, దానికి ఉండేటువంటి వనరులు ఏంది, దానికి ఏ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది, ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి విషయంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీ ఈ రకంగా మాట్లాడి మళ్ళీ ఎదురుదాడే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటే ఖచ్చితంగా దానికి కూడా మేము సిద్ధమై ఉన్నాం. మీ చేతికి అధికార పగ్గాలు ఇవ్వబడ్డాయి ప్రజల చేత కాబట్టి ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ప్రశ్నిస్తాం. మీరు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే దానికి కూడా సిద్ధం. ఆనరబుల్ మినిస్టర్, ప్రజలను ఆదుకునేటువంటి క్రమంలో సంక్షేమం కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అది ఎలక్టెడ్ బాడీ ప్రభుత్వం యొక్క విహిత ధర్మం. ఫామ్ హౌస్లో ఇచ్చిల్లా ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణ ఏంది అధ్యక్ష? దయచేసి దీన్ని ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకో, మీరు చెక్ చేసి. ఇక్కడ మీ మనసు ఎంత కలుషితమై ఉన్నదో మీరు చెప్పిన మాటను బట్టి అర్థం చేసుకోలేనంత విషయం అర్థం చేసుకోవాలి. మంత్రి గారు ప్లీజ్ 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 ప్లీజ్, ఒకవేళ పేరు కనుక ఉంటే నేను తొలగిస్తాను. పేరు ఉంటే తొలగిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్. తెలంగాణ ప్రజల తరతరాలుగా వస్తున్నటువంటి గొప్ప సంప్రదాయం అధ్యక్షులు. నాకున్న అవగాహన మేరకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి భక్తులలో సంఖ్యాపరంగా చూసినా కూడా తెలంగాణ ప్రాంతం నుంచి గణనీయమైనటువంటి సంఖ్య దర్శించుకుంటున్నటువంటిది కొనసాగుతూ ఉన్నది అధ్యక్ష. తమరు ఇందాక చెప్పిండ్రు, చైర్మన్ గారు వచ్చినటువంటి సందర్భంలో వారి దృష్టికి తీసుకొచ్చినాను. 3 రోజుల కింద జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నా అధ్యక్ష. నా లీటర్ తీసుకొని నాకు తెలిసినటువంటి వాళ్ళు తిరుపతికి పోతే నిరాకరించారు అధ్యక్ష. ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసిన, పర్సనల్గా ఫోన్ చేసి కూడా ఫలితం లేదు అధ్యక్ష. చైర్మన్ గారితో రిక్వెస్ట్ చేసిన, ఫలితం లేదు అధ్యక్ష. అంటే ఇంత నిర్లక్ష్యం, నిర్దయ, స్వామివారి పట్ల మనకున్నటువంటి ఆ ఆరాధనను వాళ్ళు అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. రెండవది, పక్క రాష్ట్రం నిత్య జీవితంలో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి అనేక రకాలైనటువంటి అనుబంధాలు, సంబంధాలు కొనసాగుతున్నాయి అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితులలో మీరు లెటర్ రాసిళ్ళు, రిక్వెస్ట్ చేసిళ్ళు, బహుశా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తే తప్ప వాళ్ళు కన్సిడర్ చేసేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడతలేదు. కాబట్టి దయచేసి గౌరవ సభ్యులు, చట్టసభలకు సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళ మీద విశ్వాసంతో ప్రజలు వస్తే ఒక ఉత్తరం ఇచ్చి దర్శనం చేయించుకోలేనటువంటి దుస్థితిలో మంత్రులుగా, చట్టసభల ప్రతినిధులుగా ఉండడం అనేది మన గౌరవానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి తప్పకుండా సీరియస్గా తీసుకోవాలని మనవి చేస్తాం. ప్రభాకర్ గారు.